స్నేహ, నన్ను నమ్ము. ఆ పాపతో నాకెటువంటి సంబంధం లేదు. ఇదంతా కావాలని ఎవరో చేస్తున్నారు. కావాలనే ఎవరో చేస్తున్నారా? 6 ఏళ్ల పిల్లని మన ఇంటికి పంపి నాటకం ఆడాల్సిన అవసరం ఎవరికుంది? అదే నాకు అర్థం కావడం లేదు. మీకేమీ అర్థం కాదండి. కాదు అర్థం కానట్టు నటిస్తారు. పైకి మంచి వారిలా కనపడుతూనే వెనక్కి ఇలాంటి పనులన్నీ చేస్తారు. ఎంత నమ్మానండి మిమ్మల్ని. నన్ను నిర్లక్ష్యం చేసి అత్తయ్య వాళ్ల ఫ్యామిలీ పట్ల బాధ్యత అన్నప్పుడు కూడా నేను బాధపడలేదండి. నా భర్తకి కుటుంబం అంటే ఇష్టం, బాధ్యత గల వ్యక్తి అనుకున్నాను. మరి ఇలా మోసం చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. స్నేహ, ఏం మాట్లాడుతున్నావు? నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో తెలీదా నీకు? తెలుసనే ఎంతకాలం నేను అనుకున్నాను, కానీ ఏమీ తెలీదని ఇప్పుడు తెలుస్తుంది. ప్లీజ్, నీకు దండం పెట్టి చెప్తున్నాను. నిజంగా ఆ పాపకు నాకు ఏ సంబంధం లేదు. ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఆడపిల్ల పుడితే మీ అమ్మగారి పేరు పెడతానని మీరు చాలాసార్లు అన్నారు కదా. అవును, అన్నాను. అయితే ఏముంది? ఆడపిల్ల పుట్టింది, మీ అమ్మగారి పేరు పెట్టుకున్నారు. వా, అదేదో కోఇన్సిడెన్స్. ఆ పాప పేరు లక్ష్మీయే గాని అది నేను పెట్టిన పేరు కాదు. ఓహో, అలాగా? మరి ఆ ఫోటోలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ కూడా అబద్ధం అని చెప్తారా? అదే నాకు అర్థం కావడం లేదు. ఆ ఫోటో చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. రా, ఇప్పుడే ఆ విషయం నేను నిరూపిస్తాను. రా. పాపా, నిజం చెప్పు. శివ నిజంగానే మీ నాన్న? అవును. ఇదిగో పాప, నేనే మీ డాడీని అంటున్నావు కదా. అయితే మన ఇల్లు ఎక్కడుందో చెప్పు. ఏ, నీకు తెలీదా?